Good evening, children. Today's our topic some data regarding India and its neighbors for 2018. Children, ఇది మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసిన నెక్స్ట్ పార్ట్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ దాంట్లోని ఫోర్త్ పార్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది చిల్డ్రన్. టేబుల్ 5 అని చెప్తున్నాడు. ఈ టేబుల్ 5లో మనం చూసినట్లయితే ఫస్ట్ కంట్రీస్ కనపడుతున్నాయి, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ కదా. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్ క్యాపిటా ఇన్కమ్ అవి డాలర్స్లో చెప్పాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డాలర్స్ ఎందుకు అని అంటే మనం చూసినట్లయితే మన వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే వాషింగ్టన్లో ఉంది. అదే కాకుండా దానికి ప్రెసిడెంట్గా కూడా యుఎస్ ప్రెసిడెంటే ఉంటాడు. కాబట్టి అన్ని కంట్రీస్లో కూడా డాలర్ అన్న దాంతో మనం గూడ్సే కానీ సర్వీసే కానీ ఏదైనా కానీ పర్చేస్ చేయవచ్చు కాబట్టి, ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ని పర్చేస్ చేయవచ్చు కాబట్టి, ఓకే, దాన్ని బట్టి ఫర్ క్యాపిటా ఇన్కమ్ని కూడా మనం వేరే కంట్రీస్తో కంపారిజేషన్ చేసేటప్పుడు డాలర్స్తోనే చెప్తామని చెప్తున్నాడు. ఓకే, దాన్ని బట్టి శ్రీలంక ఫర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉన్నది, తర్వాత ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, తర్వాత నేపాల్, ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. ఎస్ చిల్డ్రన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటున్నాడు చిల్డ్రన్. అంటే బర్త్ కార్డ్ నుంచి అట్ బర్త్ కార్డ్ నుంచి టు లివ్ చనిపోయేంత వరకు, ఓకే, వాళ్ళ ఏజ్ ఎంత ఉన్నది అని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే శ్రీలంకలో మనం చూసినట్లయితే 75 years 0.5 అంటే 76 years దాకా వాళ్ళ లైఫ్ టైం కనిపిస్తుంది అంటున్నాడు. ఇండియాలోకి వచ్చేసరికి 68 అంటే 69 ఏజ్ రావడంతోనే ఎక్కువ డెత్ రేట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి పాకిస్తాన్లో వచ్చేసరికి మనం చూసినట్టయితే 67 yearsకే ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్తున్నాడు. వాళ్ళ లైఫ్ టైం అంతవరకు ఉంది. తర్వాత మయన్మార్ మనం చూసినట్లయితే 66.7 అంటే 67 years అనుకోవచ్చు. అలాగే బంగ్లాదేశ్ వచ్చేసి మనం చూసినట్లయితే 72.8 అంటున్నాడు. అంటే 73 years వచ్చినప్పుడు వాళ్ళకి డెత్ రేట్స్ ఉన్నాయి. ఆ ఏజ్ నుంచి డెత్ రేట్స్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నది అర్థం. అలాగే వచ్చి నేపాల్ వచ్చేసి 71 years కానీ 70 years. ఓకే చిల్డ్రన్, దీన్ని బట్టి డెత్ రేట్స్ ఎక్కువగా లేనిది ఏది అనేసి మనం చూసినట్లయితే శ్రీలంకనే కనిపిస్తుంది. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఫర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఎక్కువ దేనికి కనిపిస్తుంది అని అంటే శ్రీలంకకే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేస్ మన ఇండియా ఉన్నది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే బంగ్లాదేశ్ కనిపిస్తుంది. డెత్ రేట్స్ అంటే తక్కువగా ఉన్నాయని అర్థం. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, మీన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. 6 years నుంచి 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నది తప్పకుండా ఉంటుంది చిల్డ్రన్, అది మన ఇండియాలో. ఓకే, అలా స్కూలింగ్కి వెళ్ళే చిల్డ్రన్ అంతా కూడా 11% దాకా ఉన్నారంటున్నాడు. మన ఇండియాలో వచ్చేసరికి మరి 6% ఉన్నారు చిల్డ్రన్. తర్వాత పాకిస్తాన్లో 5%, తర్వాత మయన్మార్లో 5%, తర్వాత బంగ్లాదేశ్లో 6%, నేపాల్లో 6%. ఓకే, అలాగే మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్తున్నాడు. అంటే ఈ వీళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే శ్రీలంక వచ్చేసేసి 76 అని చెప్తున్నాడు. అంటే ఏంటి అంటే చిల్డ్రన్, వరల్డ్ త్రూ కూడా మనం చూసినట్లయితే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అని మనం చూస్తే ఇది మనకి వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది కదా చిల్డ్రన్. ఈ వరల్డ్ మ్యాప్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ అందరికీ తెలుసు నార్త్ పోల్, సౌత్ పోల్ ఏరియాస్ ఉంటాయి కదా. అంటార్టికా అది కూడా మనం కాంటినెంట్గా చెప్పుకుంటున్నాము అంటే అక్కడ కూడా కంట్రీస్ ఉంటాయి. అలాగే గ్రీన్లాండ్, ఈ గ్రీన్లాండ్లో ఎవరు ఎక్కువగా ఉండరు. హ్యూమెన్ అంటే ఏంటి చిల్డ్రన్, మన పర్సన్స్ కదా, అంటే అది ఉమెనే కానీ చైల్డే కానీ ఎనీ పర్సన్స్ ఎవరైనా ఉంటే అక్కడ మాత్రమే డెవలప్మెంట్ కనిపిస్తుంది. పర్సన్స్ లేని ల్యాండ్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఓకే, ఆ విధంగా అసలుకి మన వరల్డ్ త్రూ అసలుకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అని అంటే 193 కంట్రీస్ ఉన్నాయి చిల్డ్రన్. ఓకే, అయితే ఈ కంట్రీస్లో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అని అంటే 189 కంట్రీస్ తీసుకుంటున్నారు అనమాట. అవి ఏంటి అని అంటే ఎందుకు తీసుకుంటున్నారు అంటే అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నది మనకి కనిపిస్తుంది, అంటే పర్సన్స్ ఉన్నారని అర్థం అనమాట. ఓకే, ఆ కంట్రీలో వచ్చేసి మన ఇండియన్ ర్యాంక్ వచ్చేసి ఎంత అని చెప్తున్నాడు, 129. అదే ఇక్కడ మనకి కనిపిస్తుంది చిల్డ్రన్.
అలాగా శ్రీలంక యొక్క డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎంతగా ఉంది అని అంటే 76 దాకా అంతగా హై రేట్ మనకు కనిపిస్తుంది. ఓకే, హై ర్యాంక్. తర్వాత వచ్చేసి ఇండియన్ ర్యాంక్ వచ్చేసి 129 అంటున్నాడు. పాకిస్తాన్ వచ్చేసి 149, మయన్మార్ వచ్చేసి 147, అలాగే బంగ్లాదేశ్ వచ్చేసి 138, నేపాల్ వచ్చేసి 148గా చూస్తున్నాం. ఓకే, స్మాల్ కంట్రీస్ ఇన్ అవర్ నేబర్హుడ్. చిల్డ్రన్ నేబర్హుడ్లో ఫస్ట్గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో శ్రీలంక అని కనిపిస్తుంది కదా చిల్డ్రన్. అసలుకి శ్రీలంక మనకంటే ఎందుకు డెవలప్డ్ కంట్రీలో ఉన్నది అని మనం చూసినట్లయితే ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చూడండి చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే వెరీ హై, హై, మీడియం, లో, నో డేటా కదా. ఇవంతా ఏంటి అని అంటే హ్యూమన్ డెవలప్డ్ ఇండెక్స్లో ప్రకారంగా మనకి ఇచ్చిన వాళ్ళ యొక్క ఫర్ క్యాపిటా ఇన్కమ్ని బట్టి డివైడ్ చేసి ఇచ్చారు చిల్డ్రన్. ఓకే, దీని ఒక అయితే ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ శ్రీలంక కనిపిస్తుంది. శ్రీలంక వచ్చేసేసి హై ఇన్కమ్గా మనకి ఈ చార్ట్ వల్ల తెలుస్తుంది. ఓకే, అయితే శ్రీలంకని అసలుకి బ్రిటిషర్స్ రూల్ చేసే టైమింగ్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే ద టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియా అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, మనం ఏడిస్తే ఒక చిన్న డ్రాప్ ఎట్లా పడతాయో ఆ టియర్ డ్రాప్ లాగా ఉంటుంది శ్రీలంక అని పిలిచేవాళ్ళు. ఓకే, అంత చిన్నగా ఉన్న స్మాల్ కంట్రీ మనది బిగ్ కంట్రీ కదా. అయితే ఇంత డెవలప్మెంట్ ఎలా వచ్చింది అన్నది మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ క్యాపిటా ఇన్కమ్ మన రూపీకి ఈక్వల్గా కూడా వాళ్ళ రూపీ లేదు, కానీ వాళ్ళ ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసేసి 11,326 రూపీస్ కనిపిస్తుంది. ఓకే, అలాగే వాళ్ళ ఇన్కమ్ అన్ని డాలర్స్ కనిపిస్తుంది. సారీ చిల్డ్రన్, రూపీస్ కాదు, డాలర్స్ కింద మనం అనుకున్నది. ఓకే, ఒక డాలర్కి వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అని చెప్తున్నాడు. అంటే లైఫ్ టైం కూడా 76 ఇయర్స్ దాకా వాళ్ళకి లైఫ్ టైం అన్నది ఉన్నది అన్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్కూలింగ్ వెళ్ళేటోళ్ళు కూడా చాలా ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. అలాగే చూసినట్లయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వాళ్ళ ర్యాంక్ వచ్చేసేసి 76గా మనకి కనిపిస్తుంది. అంటే ఇది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి చిల్డ్రన్, అసలు శ్రీలంక మనకంటే కూడా ఎక్కువ దేని మీద ఫోకస్ చేసింది అని మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క హెల్త్ కేర్ మీద మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి చిల్డ్రన్. హెల్త్ కేర్ మీద, తర్వాత వెల్ బీయింగ్. చిల్డ్రన్ వెల్ బీయింగ్ అన్నది దేని వల్ల వస్తుంది అని అంటే మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ వల్ల కానీ, తర్వాత వాళ్ళు చేసే ట్రేడ్ వల్ల కానీ. ఓకే, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ వల్ల. అంటే చిల్డ్రన్ మనం అనుకోవచ్చు మరి ఇండియాలో స్కూల్స్ లేవా అని అంటే చిల్డ్రన్ అసలుకి వరల్డ్ త్రూ మొత్తం కంటే కూడా మనం చూసినట్లయితే ఇండియాలో అసలుకి ఎడ్యుకేషన్కి పెట్టిన బడ్జెట్ ఇంకా ఏ కంట్రీలోని పెట్టలేదు చిల్డ్రన్. ఓకే, అంతగా మన ఇండియా అంత బడ్జెట్ పెట్టినా కానీ మనలో అవేర్నెస్ లేదనమాట. చైల్డ్ని తప్పకుండా చదివించాలి అన్న అవేర్నెస్ లేక స్కూల్కి పంపించకుండా ఉండటం వల్లనే ఇలాంటి ప్రోగ్రెస్ అన్నది మనకి కనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఇది ఎంత మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూలింగ్ కంపల్సరీ చేసి అందరూ పేరెంట్ కూడా మేము డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో తేవటం కోసమనే. కాబట్టి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి చిల్డ్రన్, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటున్నాడు. ఈ రిపోర్ట్లో దేని గురించి సజెస్ట్ చేస్తున్నాడని మనకు చెప్తున్నాడు. ఇంపార్టెన్స్గా సజెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే ఫిక్సింగ్ హ్యూమన్ అని చెప్తున్నాడు. అంటే ఒక పర్సన్, ఏ పర్సన్ అయినా కానీ ఫస్ట్ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ ముందుకి పర్సన్ అని పెట్టాడు. అంటే చిల్డ్రన్ అసలు డెవలప్మెంట్ జరగాలి అంటే ఏముండాలి అంటే పర్సన్ ఉండాలి. పర్సన్ ఉంటేనే డెవలప్మెంట్. లేదు కాబట్టి మనం కొన్ని కంట్రీస్ లేవని చెప్పుకున్నాం కదా ఎస్నా చిల్డ్రన్. అలాంటి పర్సన్కి ఇప్పుడు మనం ఏం తీసుకురావాలి అంటే వెరీ క్లియర్ దట్ వాట్ ఈజ్ ద హ్యాపెనింగ్ టు సిటిజన్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెవలప్మెంట్. అంటే సిటిజన్లో తీసుకురావాలి ఆ అవేర్నెస్ అన్నది ఏమని ఇంపార్టెంట్గా డెవలప్మెంట్ అన్నది. నేను ఎలా డెవలప్ అవ్వాలి, నా ఐడియా ఎలాగా డెవలప్ అవ్వాలి అన్న అవేర్నెస్ సిటిజన్లో తీసుకురావాలి అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, ఇలాంటి సిటిజన్లో తీసుకురావాలి అని అంటే ఆ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది, స్కూలింగ్ నుంచే వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాంటి అవేర్నెస్ మన ఇండియాలో లేదు అనమాట. ఎందుకు లేదు అని అంటే చాలా మంది మనం చూసినట్లయితే చిల్డ్రన్ బిలో పవర్టీ లైన్లో పాపులేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. పాపులేషన్ తక్కువ చేయడానికి కూడా మనకి ఏది మనకి కావాలి అని అంటే ఎడ్యుకేషనే కావాలి, అవేర్నెస్సే కావాలి కదా. అలాంటి అవేర్నెస్ కావాలి. తర్వాత వచ్చేసి హెల్త్ కేర్ కూడా తప్పకుండా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదో తిన్నాం, ఏదో
బతుకుతున్నాం అన్నట్లు కాకుండా వెల్ బీయింగ్ లైఫ్ కోసమని ఆలోచించాలి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు, వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెవలప్మెంట్ ఎవరిలో తీసుకురావాలా, సిటిజన్లో తీసుకురావాలి అనేసి చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మన టెక్స్ట్ బుక్లో దేని గురించి చెప్తున్నాడు చిల్డ్రన్, నేపాల్ గురించి చెప్తున్నాడు. నేపాల్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఫర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి మన ఇండియా కంటే కూడా ఆఫే ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి మనదేమో 6 ఉంటే వీళ్ళది 5 ఉంది. అంటే ఎడ్యుకేషన్ లెవెల్ బిహైండ్గా ఎక్కువ డిఫరెన్స్ అన్నది లేదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దాన్ని బట్టి వాళ్ళకు కూడా అది ఒక మెజర్మెంట్లో మనం చూసినట్లయితే మన ఇండియాతో పాటే అది దగ్గరగా ఉన్నట్లుగా ఆ కంట్రీ మనకి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి బాగా ఏం అర్థమైంది చిల్డ్రన్, ఇంపార్టెంట్గా మనకి అర్థమైంది ఏంటి అని అంటే ఇక్కడున్నాయే ఇవే కీ రోల్స్ చిల్డ్రన్. మీకు ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి 2 మార్క్స్ క్వశ్చనే కానీ 8 మార్క్స్ క్వశ్చన్సే కానీ అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ కానీ మనకి కనిపిస్తాయి. 90% ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, శ్రీలంక ర్యాంక్ ఎంత ఉంది ఉమెన్ ఇండెక్స్లో, అలా ర్యాంక్స్ అడగొచ్చు కొన్నిసార్లు. తర్వాత ఎడ్యుకేషన్ దాంట్లో కూడా స్కూలింగ్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, వెళ్ళని వాళ్ళు ఎంతమంది, అట్లా కూడా మనల్ని అడగొచ్చు. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే అది హెల్త్ గురించి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి స్కూలింగ్ అంటే అది ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసేసి డెవలప్మెంట్ గురించి ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చెప్తున్నాడు అని అంటే మన ఇండియా టోటల్ యొక్క ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చేసి మనం చూసినట్లయితే ఫర్ క్యాపిటా ఫర్ పర్సన్కి వచ్చే ఇన్కమ్ గురించి చెప్తున్నాడు. దీన్ని బట్టే మనం ఈజీగా ఇది ఇచ్చేదాన్ని చిల్డ్రన్ ఎక్కువ ఏది ఉంది తర్వాత తక్కువ ఏది ఉంది, దేనికి ఇండియా నుంచి దేన్ని పోలుస్తున్నాం అన్నది మనం మెజర్ చేసుకుంటా చెప్పాలి. ఈ టేబుల్ని బట్టి మనకి ఓవరాల్గా మన ఒపీనియన్ ఏంటి అని అంటే మనం ఒపీనియన్ చెప్పేది ఏంటి అని అంటే హెల్త్ కేర్ తీసుకోవాలి, తర్వాత వెల్ బీయింగ్ కోసమని ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆలోచించాలి అని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకు ఒక పోస్టర్ కనిపిస్తుందిగా చిల్డ్రన్, ఈ పోస్టర్ని చూడండి చిల్డ్రన్. ఈ పోస్టర్లో మనకి ఫస్ట్గా ఒక మ్యాన్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఈయన యొక్క ఐడియాలజీ ఎలా ఉంది చిల్డ్రన్, ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ బికమ్ రిచ్ అవ్వాలి అని అంటే అది ఎడ్యుకేషన్ వల్లనే అనేసి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే ఇక్కడున్న ఆయన్ని చూస్తే ఈయనేమని చెప్తున్నాడు చిల్డ్రన్, ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ యువర్ సోల్ అనేసి చెప్తున్నాడు. ఓకే, అంటే అసలుకి మన యొక్క క్యారెక్టర్ ఎలాగున్నది, మన క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నది ఈయన చెప్తున్నట్టుగా చూస్తున్నాడు. అదే ఒక్క స్టూడెంట్ని దగ్గర మనం చూసినట్లయితే వాట్ డస్ ఎడ్యుకేషన్ మీన్స్ టు మీ, అసలుకి ఎడ్యుకేషన్ అంటే ఏంటి నాకు అనేసి అనుకుంటున్నావా నువ్వు కూడా, అయితే దాని యొక్క ప్రోగ్రెస్ మనకి ఇక్కడ చెప్తున్నాడు చిల్డ్రన్. డెవలప్మెంట్ యాజ్ ప్రోగ్రెస్ ఓవర్ టైం, అసలుకి ఎలాంటి డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల ఎలాంటి క్యారెక్టర్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నదే ఈ పారాగ్రాఫ్ మనకు చెప్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ సమ్ స్టేట్స్ హ్యావ్ బెటర్ ఇండికేటర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటున్నాడు. అలాగే కంట్రీలో కొన్ని స్టేట్స్ మంచి డెవలప్మెంట్ని సాధించాయని చెప్తున్నాడు. అలాగే చూసినట్లయితే సమ్ డిస్ట్రిక్ట్స్ కూడా అలాగే ఉన్నాయని చెప్తున్నాడు. అంటే అదే స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు అసలుకి ఈ డిస్టిక్లో బీహార్ అనే డిస్టిక్లో మరి రిచ్గా ఉండే ఏరియానే లేదా అని మనం చూసినట్లయితే అందులో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఎలా ఉంటాయి, రిచ్గానే ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాంటి వాటిలో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే మరీ ముఖ్యంగా అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి రావాలని చెప్తున్నాడు అంటే లో పర్ఫార్మెన్స్ ఆన్ ఎనీ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్. చిల్డ్రన్ లో పర్ఫార్మెన్స్ వల్ల డెవలప్మెంట్ అన్నది రాదని చెప్తున్నాడు. దానివల్ల ఏం చెప్తున్నాడు అంటే పీపుల్ లివ్స్ నీడ్ మోర్ అటెన్షన్ దెన్ అదర్స్ని చూసి అటెన్షన్ అన్నది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతి ఒక్క పర్సన్లో కూడా రావాలని చెప్తున్నాడు. అలాంటి అటెన్షన్ వల్లనే తర్వాత వాళ్ళ ఐడియాస్ అన్నవి డెవలప్ అయితేనే ఏమవుతుంది, ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది, తర్వాత ఆ పర్సన్గా అతను తర్వాత ఆయన ఫ్యామిలీ కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు చిల్డ్రన్. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్టేట్ గురించి చెప్తున్నాడు. ఆ స్టేట్ ఏంటి మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. హిమాచల్ ప్రదేశ్లో దేన్ని ఫోకస్ చేసి చెప్తున్నారని మనం చూసినట్లయితే స్కూలింగ్ గురించి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి చిల్డ్రన్, వాట్ హ్యాస్ కమ్ టు బీ కాల్డ్ ద స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అసలుకి స్కూలింగ్ రెవల్యూషన్ అన్నది హిమాచల్ ప్రదేశ్లోనే స్టార్ట్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. అసలుకి దాన్ని స్కూలింగ్ రెవల్యూషన్ అని ఎందుకు అన్నారు అని మనం చూసినట్లయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇండియన్ ఇండిపెండెన్స్ అంటే
మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఓకే అప్పుడు లైక్ మోస్ట్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అని ఎలా ఉన్నాయో అలాగనే హిమాచల్ ప్రదేశ్ హ్యాడ్ వెరీ లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. హిమాచల్ ప్రదేశ్ కూడా అలాగే ఉందంటున్నాడు, లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనే ఉందంటున్నాడు. అయితే తర్వాత ఇక్కడ జాగ్రఫికల్గా ఈ ఏరియా ఎలా ఉందో చెప్తున్నాడు చిల్డ్రన్. బీయింగ్ ఏ హిల్లీ రీజియన్గా ఉందని చెప్తున్నాడు. మళ్ళీ దీనివల్ల హిల్లీ రీజియన్లో ఉండటం వల్ల ఏం జరిగిందని చెప్తున్నాడు, లో డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ కూడా తక్కువగా ఉందని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్టు చిల్డ్రన్ మెనీ విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్కి స్ప్రెడ్ అవటము బిగ్ ఛాలెంజ్గా మారింది అంటున్నాడు. ఏంటిది, ఎడ్యుకేషన్ రావటం అన్నది. ఓకే ఇలాంటి టైమింగ్లో ఏం జరిగింది అంటున్నాడు చిల్డ్రన్. ఇది నేను ఫస్ట్ పాయింట్గా ఇంపార్టెంట్గా పెట్టాను చిల్డ్రన్. హిమాచల్ ప్రదేశ్లో ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చారు అన్న పాయింట్స్ అన్నమాట ఇవి. ఓకే మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ అండ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ వర్ కీన్ ఆన్ యాక్సెస్ టు బెటర్ ఎడ్యుకేషన్. చిల్డ్రన్ అసలుకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పీపులే ఏం కోరుకున్నారు అని అంటే బెటర్ ఎడ్యుకేషన్ కావాలని కోరుకున్నారు. దానికోసం అనేసి కీన్ అంటే ఏంటి చిల్డ్రన్, వాళ్ళు ఇంథూజియాజం చూపించారు. దేనికోసం అని అంటే ఎక్కువగా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. దానివల్ల ఏమైపోతుంది, రియాలిటీ ఫర్ ఆల్ ద చిల్డ్రన్, ఆ చిల్డ్రన్ అందరికి కూడా ఏమవుతుంది అని అంటే అలాంటి ఎడ్యుకేషన్ కోసం అనేసి పేరెంట్స్ అంతగా కోరుకుంటున్నారు కాబట్టి చిల్డ్రన్ అందరికి కూడా ఆటోమేటిక్గా అలాంటి అవేర్నెస్ వాళ్ళలో కూడా కలుగుతుందని చెప్తున్నాడు. ఇంకా సెకండ్ పాయింట్గా మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్టయితే గవర్నమెంట్ స్టార్టెడ్ స్కూల్స్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఎందుకు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అని అంటే అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పీపుల్ అందరూ కోరుకున్నది ఇంపార్టెన్స్గా దేన్ని, ఎడ్యుకేషన్ని కోరుకున్నారు. ఓకే కాబట్టి ఏం చేసింది అని చెప్తున్నాడు, గవర్నమెంట్ ఏం చేసింది, ఎడ్యుకేషన్ వాజ్ లార్జ్లీ ఫ్రీ, అది ఎక్కువగా ఫ్రీ ఇయటానికి చూసింది. ఒకవేళ ఛార్జ్ చేయాలనుకుంటే కూడా ఏం చెప్తున్నాడు చూడండి, ఆర్ కాస్ట్ వెరీ లిటిల్ ఫర్ పేరెంట్స్, అది పేరెంట్స్ కట్టగలిగే అంతగా చాలా తక్కువనే ఛార్జ్ చేశారు అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్ థర్డ్ పాయింట్గా మనం చూసినట్లయితే స్కూల్స్ హ్యాడ్ అట్లీస్ట్ ద మినిమమ్ ఫెసిలిటీస్ లైక్ టీచర్స్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఎక్సెట్రా. ఇవి కంపల్సరీగా ఇవేంటి చిల్డ్రన్, మినిమం అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఓకే అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్గా ఇవి మాత్రం స్కూల్కి తప్పకుండా ఉండాలనుకున్నారు. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకున్నారని చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఫెసిలిటీస్ వర్ ఇంప్రూవ్డ్ అండ్ ఎక్స్పెండెడ్. ఈ తర్వాత ఏం చేశారు, ఆ ఫెసిలిటీస్ని ఇంకా పెంచారని చెప్తున్నాడు. ఓకే ఇంకా మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే చిల్డ్రన్, గవర్నమెంట్ ఓపెన్ స్కూల్స్ అంటే ఏం చిల్డ్రన్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ రన్ దెమ్ వెల్, అవన్నీ కూడా మంచిగా రన్ అయ్యేటట్టుగా చూశారని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే చిల్డ్రన్ అమాంగ్ ద ఇండియన్ స్టేట్స్, మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ కోసమని ఫర్ చైల్డ్కి ఎడ్యుకేషన్ బడ్జెట్లో ఎంత కేటాయిస్తారని చెప్తున్నాడు. మనకు చూసినట్లయితే చిల్డ్రన్ 1049 రూపీస్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్న స్టేట్స్ కేటాయిస్తాయని చెప్తున్నాడు బడ్జెట్ని, ఎడ్యుకేషన్ బడ్జెట్లో. ఓకే అయితే హిమాచల్ ప్రదేశ్ మాత్రమే స్పెండింగ్ 2005 రూపీస్ ఫర్ చైల్డ్కి వచ్చేసి 2005 రూపీస్ని ఏం చేస్తుంది, ఫర్ చైల్డ్కి కోసం అనేసి స్పెండ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే అది దేనికోసం, ఎడ్యుకేషన్ కోసం అనేసి చెప్తున్నాడు. ఓకే ఈ హిమాచల్ ప్రదేశ్లో స్కూల్స్ కోసం అనేసి పేరెంట్స్ ఇంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ స్కూల్స్ ఆ విధంగా రన్ అవటం వల్ల అక్కడ ఉన్న రిజల్ట్ ఎలా ఉన్నదో మనకి ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు చూడండి. ఆ రిజల్ట్ మనం చూసినట్లయితే స్టూడెంట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ కమ్ టు స్కూల్ ఇంథ్యూజియాస్టిక్లీ అని చెప్తున్నాడు. అంటే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్కి ఎలా వెళ్తున్నారంట చిల్డ్రన్, చాలా హ్యాపీగా వెళ్తున్నారని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ యొక్క స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే ద టీచర్ లవ్స్ అస్ అండ్ టీచ్ అస్ వెల్, ఆ టీచర్స్ కూడా వాళ్ళకి ఎంతో ప్రేమతో మళ్ళీ చాలా బాగా టీచ్ చేస్తున్నారు అనేసి ఒక నేహ అన్న అమ్మాయి 4th క్లాస్ చైల్డ్ చెప్పినట్లుగా చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే హయ్యర్ క్లాస్ దగ్గర కూడా మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉంది అని అంటే బికమ్ ఏ పోలీస్, సైన్సిస్ట్ అండ్ టీచర్స్, ఆ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారు అనేసి చెప్తున్నాడు. ఇంకా మనకి చూసినట్లయితే ప్రైమరీ క్లాసెస్ యొక్క అటెండెన్సే కానీ, తర్వాత ఓల్డర్ చిల్డ్రన్ అంటున్నాడు అంటే హై స్కూల్ యొక్క అటెండెన్సే కానీ ఏమవుతుంది చిల్డ్రన్, డ్రాప్ అవుట్స్ లేకుండా 100% అటెండెన్స్ కూడా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. దీనివల్ల ఏం చెప్తున్నాడు అంటే 10 years దాకా స్కూలింగ్ అన్నది హిమాచల్ ప్రదేశ్లో ఒక నామ్గా, అంటే అది కంపల్సరీ ఎడ్యుకేషన్గా మారిపోయింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే
చిల్డ్రన్ మనం ఈ పారాగ్రాఫ్లో చూసినట్లయితే చిల్డ్రన్ బాయ్కి గర్ల్కి డిస్క్రిమినేషన్ అన్నది లేదని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టిల్ గివెన్ లెస్ ప్రయారిటీ బై ద పేరెంట్స్ ఆర్ కంపేర్ టు బాయ్స్ ఎడ్యుకేషన్. బాయ్స్తో పాటు ఏమీ తక్కువ లేకుండా ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు అంటే గర్ల్ చైల్డ్కి ఇస్తున్నారని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ అదర్ స్టేట్స్ కంటే కూడా హిమాచల్ స్టేట్లో ఉన్న గర్ల్ చైల్డ్ ఎలా ఉంది అని చెప్తున్నాడు అంటే దస్ ఇన్ ద 13 to 18 years గ్రూప్, ఆ ఈ గ్రూప్లో మనం చూసినట్లయితే వెరీ హై పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఆర్ కంప్లీటింగ్ క్లాస్ 8th క్లాస్ని కంప్లీట్ చేస్తున్నారని చెప్తున్నాడు ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, అండ్ మూవింగ్ టు సెకండరీ క్లాసెస్, వాళ్ళు సెకండరీ క్లాసెస్ అంటే 9th and 10th. దిస్ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఆర్ నో డిఫరెన్స్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే అంటే మెన్కి ఉమెన్కి కూడా ఈక్వాలిటీ ఉందా అంటే అది అని కాదు, కానీ మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే కంపారిజేషన్ చేస్తే అందులో వచ్చేసి పర్టికులర్గా నార్త్ ఇండియా స్టేట్స్లో అంటే నార్త్ ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ కంటే కూడా ఉమెన్ అండ్ మెన్లో ఈక్వాలిటీ వీళ్ళలో ఎక్కువగానే కనిపిస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, వన్ మే వండర్, అసలుకి ఈ వండర్ ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ చైల్డ్ మొటిలిటీ. చిల్డ్రన్ మొటిలిటీ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫీటల్ దగ్గర నుంచి 2 years లోపల ఉన్న చైల్డ్ అని చెప్పుకున్నాం. ఇలాంటి చైల్డ్లో ఏమవుతుంది అనేసి మనం చూసినట్లయితే డెత్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటాం కదా చిల్డ్రన్. అలాంటి డెత్ రేట్స్లో ఎవరు ఎక్కువ చనిపోతారు అని అంటే అదర్ స్టేట్స్లో ఎక్కువగా గర్ల్ చైల్డే చనిపోతుంది. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటున్నాడు, హిమాచల్ ప్రదేశ్ ఈజ్ లోవర్ ఫర్ గర్ల్స్ దాన్ ఫర్ బాయ్స్ అని చెప్తున్నాడు. అంటే ఎక్కువగా గర్ల్స్ కంటే కూడా ఎవరు ఎక్కువగా డెత్ రేట్స్ కనిపిస్తున్నాయి అంటే బాయ్స్ చైల్డ్లోనే ఎక్కువ డెత్ రేట్స్ కనిపిస్తున్నాయి అంటున్నాడు. అదే ఒక వండర్గా చెప్తున్నాడు. ఓకే, వన్ మేజర్ కన్సిడరేషన్ అంటున్నాడు చూడండి. ఏంటి ఆ కన్సిడరేషన్ అని మనం చూసినట్లయితే హిమాచలీ ఉమెన్ ఆర్ దెమ్సెల్వ్స్ ఎంప్లాయిడ్ అవుట్ సైడ్ ద హోమ్. మనం చూసినట్లయితే వాళ్ళు ఎంప్లాయీగా కనిపిస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఎకనామిక్గా ఇండిపెండెంట్గా ఉన్నారు, అంటే వాళ్ళు సంపాదించుకునే స్థితిలో ఉన్నారనమాట. అలాగే మనం చూసినట్లయితే అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, వాళ్ళకి సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ కూడా ఉందని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు మనం చూసినట్లయితే దే హ్యావ్ గ్రేటర్ సేస్ ఇన్ ద హౌస్ హోల్డ్ డెసిషన్స్ ఏవైనా కానీ వాళ్ళే గ్రేటర్గా తీసుకుంటారని చెప్తున్నాడు. తర్వాత ఇంక్లూడ్ ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, హెల్త్, బర్త్ అండ్ అప్కీప్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ ఎడ్యుకేషనే కానీ హెల్తే కానీ వాళ్ళ బర్త్ రేట్సే కానీ అవన్నీ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు డెసిషన్ తీసుకునేటట్లుగా అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న ఉమెన్గా హిమాచలీ ఉమెనే కానీ మదరే కానీ మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. అలాగే హిమాచలీ యొక్క మదర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు చిల్డ్రన్, దేర్ డాటర్ టు వర్క్ అవుట్ సైడ్ హోమ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా తన డాటర్ ఏం చేయాలి అని అంటే వర్క్ చేయాలి అని కోరుకుంటుందంట. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా మనకి చూసినట్లయితే యాక్టివ్ మహిళా మండల్ అని చెప్తున్నాడు. మహిళా మండల్స్ క్యాన్ బీ ఫౌండ్ ఇన్ మెనీ విలేజెస్. ఈ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న విలేజెస్లో ఎక్కువగా యాక్టివ్గా ఏమి ఉంటాయని చెప్తున్నాడు, ఏమి మనం సీన్ అని చెప్తున్నాడు, ఏం చూస్తామంటే హిమాచలీ ఉమెన్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. అందులో ఎవరు ఉంటారంటే మహిళా మండల్స్ అన్నవి ఎక్కువగా మనకి కనిపిస్తాయని చెప్తున్నాడు. మహిళా మండల్స్ అంటే ఏంటి చిల్డ్రన్, మహిళ అంటే ఏంటి ఉమెన్ కదా. అలాగే యంగ్ గర్ల్స్, ఈ యంగ్ గర్ల్స్ ఉమెన్స్ మాత్రమే ఉంటారు చిల్డ్రన్. దాన్ని ఏమని మనం చెప్పినామంటే SHGS అంటాం. అంటే ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట చిల్డ్రన్. ఆల్రెడీ నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి నెక్స్ట్ లెసన్లో మనకి డిస్కషన్ ఉంది చిల్డ్రన్, నేను దాంట్లో చెప్పాను. అయినా కానీ ఇక్కడైతే ఏంటి అని అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మెన్ కూడా ఉంటారు చిల్డ్రన్. కానీ ఇక్కడ మహిళా మండల్ అంటే ఏంటి అని అంటే అందులో కేవలం ఉమెన్ తర్వాత యంగ్ గర్ల్స్ మాత్రమే ఉంటారు. కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ఆర్గనైజేషన్స్గా పెట్టుకుంటారనమాట. ఇవి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదు చిల్డ్రన్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అంటే సెల్ఫ్గా వీళ్ళు పెట్టుకున్నాయి కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటున్నాం.
అంటే ఏంటి చేస్తారు వాళ్ళు, డోక్రా మహిళ అని మనం చూస్తాము, తర్వాత అంగన్వాడీ సెంటర్స్ అని చూస్తాము. వాటికి ఏం చేస్తారంటే గవర్నమెంట్ కొంత వీళ్ళ యొక్క గ్రూప్స్ని చూసి వీళ్ళ యొక్క డెవలప్మెంట్ ఐడియాస్ని వీళ్ళ ఇంప్రూవ్మెంట్ని చూసి ఏం చేస్తారు అని అంటే వీళ్ళకి లోన్స్ అన్నాయి ఇస్తారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఒకవేళ ఒక షాపింగ్ మాల్కి అన్ని యూనిఫామ్స్ కుట్టాలనుకోండి, ఈ ఉమెన్ తర్వాత యంగ్ చిల్డ్రన్ అందరూ కలిసి యూనిఫామ్స్ని పెట్టే సెంటర్ పెట్టారనుకోండి, అదొక ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే వివింగ్ బాస్కెట్స్ కూడా ఒక చిన్న స్మాల్ ఇండస్ట్రీ లాగా పెట్టుకొని అందులో ఉమెన్ తర్వాత ఈ యంగ్ చిల్డ్రన్ అందరూ కలిసి చేస్తారనమాట. అలాగా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఈ హిమాచల్ ప్రదేశ్ ఎలా కనిపిస్తుంది అని అంటే ప్రతి ఒక్కరు ఉమెన్ కూడా ఎంప్లాయ్గా ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, చూడండి మనకి ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది చూడండి, టేబుల్ 6 అని చెప్తున్నాడు చూడండి, ప్రోగ్రెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే జెండర్ ఇచ్చాడు చూడండి, ఫీమేల్ తర్వాత మేల్. ఇక్కడ వచ్చేసి ఏని గురించి చెప్తున్నాడు అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాడు చూడండి. అందులో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని తర్వాత ఇండియాకి కంపారిజేషన్ చేస్తున్నాడు చూడండి. ఓకే, అలా మనం చూసినట్లయితే ఎప్పుడు తీసుకున్నాడు చూడండి, 2001 నుంచి 2011. ఓకే, అంటే 10 ఇయర్స్కి తీసుకున్నాడు. ఇక్కడ కూడా 2001 నుంచి 2011కి. అయితే ఫీమేల్ యొక్క ఎడ్యుకేషన్ ఎంత పర్సెంట్ ఉన్నది అని మనం చూసినట్లయితే అంటే 5 ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్ళిన ఫీమేల్ పర్సంటేజ్ వచ్చేసి మనం చూసినట్లయితే 67 దాకా ఎడ్యుకేషన్ అన్నది ఫీమేల్స్లో ఉన్నది 2001లో. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే 2011లో వచ్చేసరికి 76 దాకా పెరిగినట్లుగా కనిపిస్తుంది. అలాగే మేల్ ఎడ్యుకేషన్లో కూడా మనం చూసినట్లయితే 85% ఏమో 2001లో ఉంది, తర్వాత 89% ఏమో 2011లో ఉంది. కానీ చిల్డ్రన్ అదే ఇండియాకి మనం చూసినట్లయితే ఫీమేల్ యొక్క ఎడ్యుకేషన్ పర్సంటేజ్ 2001లో వచ్చేసి 54% కనపడుతుంది, 2011లో వచ్చేసి 65% కనిపిస్తుంది. అలాగే మేల్ చైల్డ్కి వచ్చేసి మనం చూసినట్లయితే 75% కనిపిస్తుంది, అలాగే 2011లో వచ్చేసి 82% కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం చూసినట్లయితే ఈ గ్రాఫ్ ఇక్కడ ఉన్న టేబుల్ని బట్టి మనం చూసినట్లయితే ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటికంటే కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న స్టేట్లో ఉన్న ఫీమేల్కి మేల్కి పెద్దగా వేరియేషన్ మనకి కనిపించట్లేదు. ఇందులో కొంచెం వేరియేషన్ కనపడినా కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్, టువర్డ్స్ గ్రేటర్ ఈక్వాలిటీ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అని చెప్తున్నాడు. తర్వాత ఏమైపోయింది అంటున్నాడు, గ్రేటర్ ఈక్వాలిటీ అంటున్నాడు చిల్డ్రన్. అంటే మేల్కి ఫీమేల్కి తేడా లేకుండా అందరికీ ఎడ్యుకేషన్ అన్నది ఫుల్ఫిల్ అయినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, సమ్మింగ్ అప్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. అంటే మనకి ఈ లెసన్ మొత్తం కూడా ఓవరాల్ డిస్కషన్లో మనకి ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే ఈ డెవలప్మెంట్ అన్న దానికోసం అనేసి మనకి మిక్స్ ఆఫ్ గోల్స్, ఎన్నో గోల్స్ మనకు ఉన్నప్పటికీ వాటిలో ఎన్నో కాన్ఫ్లిక్ట్ అన్నది పాజిటివ్గా నెగిటివ్గా అలాంటి ఎన్నో కాన్ఫ్లిక్ట్ అన్నది మనలో ఏర్పడినప్పటికీ కూడా మన థింకింగ్ ఎలా ఉండాలని చెప్తున్నాడు చిల్డ్రన్, అబౌట్ డెవలప్మెంట్ కోసమే ఉండాలి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, తర్వాత వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నాడు చూడండి, ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇవి ఎప్పుడు కూడా వెరీ అన్ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఓవర్ ఇన్కమ్ రైజ్ అని చెప్తున్నాడు. అంటే మన ఇండియా యొక్క ఇన్కమ్ ఎక్కువగా ఉంది అని అంటే ఇండివిజువల్గా ఫర్ క్యాపిటా అందరికి ఈక్వల్గా ఉండాలని లేదని చెప్తున్నాడు. ఆల్రెడీ మనం అది లాస్ట్ డిస్కషన్లో చూసాం కదా చిల్డ్రన్. అలాంటి వెరీ అన్ఈక్వల్గా ఉంది అంటే ఒకరి పొజిషన్ బాగా ఎక్కువగా ఉంటే ఇంకొక రిచ్గా ఉంటే ఇంకొకరిది బాగా పూర్గా కనిపిస్తుంది అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి అందరూ ఈక్వాలిటీకి రావాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు చిల్డ్రన్, హెల్త్ కేర్ అన్నది తర్వాత ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఇలాంటి హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం అనేసి ఎలాంటి అవేర్నెస్ ఎక్కడి నుంచి రావాలని చెప్తున్నాడు, గవర్నమెంట్ ప్రొవైడ్ ఈజ్ ద ఓన్లీ ద వే ఆఫ్ ఇంప్రూవింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఫర్ ఆల్ అని చెప్తున్నాడు. అంటే గవర్నమెంటే తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. దానివల్ల సొసైటీస్ ఎలా మారుతాయి అంటున్నాడు, అవి మోర్ ఈక్వల్గా అవుతాయి అంటున్నాడు, హ్యావ్ డెవలప్డ్ ఫాస్టర్ అని చెప్తున్నాడు. ఇంకా ఎలా కనిపిస్తుంది అంటే తొందరగా డెవలప్మెంట్ అన్నది కూడా కనిపిస్తుంది అంటున్నాడు. అలాగే పబ్లిక్ ఫెసిలిటీస్ ఆర్ ఎన్ష్యూర్డ్, ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ అవేర్నెస్ ఎవరి వల్ల అంటే గవర్నమెంట్ వల్లే కాకుండా ఇంకా కూడా మన హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా చెప్తుంది ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసేసి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ ఏంటి అని అంటే హెల్త్ కేర్ తర్వాత ఎడ్యుకేషన్ అన్నది తీసుకురావాలని. అది ఏదైనప్పటికీ కూడా మన గోల్ ఎలా ఉండాలి అని అంటే
థింక్ అబౌట్ డెవలప్మెంట్ కోసమని ఉండాలని చెప్తున్నాడు. థ్యాంక్ యూ చిల్డ్రన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్, లైక్ మై ఛానల్ చిల్డ్రన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అక్కడ మీరు షేర్ చేయండి చిల్డ్రన్. నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ చిల్డ్రన్.